సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్స్ సార్. సో చక్రధర్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోగానే అడ్వైజర్లు కానీ వెల్త్ ఎక్స్పర్ట్లు ఏం చెప్తారంటే లాంగ్ టర్మ్ అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అది సిఏజీఆర్ అంటే కాంపౌండింగ్ గ్రోత్లో బాగా వచ్చి మనకి ఎండ్ ఆఫ్ ది డే వెల్త్ క్రియేట్ అవుద్ది. సరే, ఇక్కడ లాంగ్ టర్మ్ అనే దానికి కొంతమంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెప్తారు. సరే, ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు అని ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నాం సార్ ఎగ్జాంపుల్గా. ఇప్పుడు 15 సంవత్సరాలు లాంగ్ టర్మ్ పెట్టుకొనేసి నెలకి 15,000 చొప్పున 15% సిఏజీఆర్తో చేసుకుంటే మనకి 15 సంవత్సరాల తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ₹1,00,00,000 వస్తుంది. ఇది అందరికీ తెలిసిన వెల్త్ స్ట్రాటజీ ఆర్ వెల్త్ టిప్ అనేది ఏదని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు 2011లో అప్పుడు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో మేము 15 సంవత్సరాల పాటు నెలకి 15,000 చొప్పున 15% చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటే మాకు 2016 నాటికి ₹1,00,00,000 వస్తుంది కదా అని 2011 ఇన్వెస్ట్ చేశారు కదా. మరి 2011లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 15 లెక్కన ఈ 2026లో ₹1,00,00,000 అనేది అక్యూములేట్ అయ్యి ఉంటుందంటారా, కాలేదంటారా? అసలు ఏం జరిగింది ఈ 15 years టెన్యూర్లో? రీసెంట్గా మా దగ్గర ఒక డేటా అయితే వచ్చిందండి. మార్చ్ 2011 నుంచి మార్చ్ 2026 దాకా కూడా ఒక డేటా అయితే మన దగ్గరకు వచ్చింది, అవైలబిలిటీలో వచ్చింది. సో ఆ డేటాని మొత్తం పరీక్షిస్తున్నాం, నిజంగానే వచ్చిందా 15 yearsలో కనుక హారిజన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ. అంటే చూడండి, ఇందులో మనకి సాధారణంగా లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, ఫ్లెక్సీ క్యాప్ అని అలా రకరకాల ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. నిఫ్టీ 50 కావచ్చు, నిఫ్టీ 500 కావచ్చు, నిఫ్టీ మిడ్ క్యాప్ కావచ్చు. అట్లా అయితే చూస్తున్న దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే ఈ లార్జ్ క్యాప్ కేటగిరీ ఏదైతే ఉందో, నిఫ్టీ 50 కానివ్వండి ఏదైనా అవుతుందో, అది కేవలం 11% మాత్రమే వచ్చిందండి. 11.7%. అంటే చూడండి, మనం 15% టచ్ కాల. అంటే పెట్టిన వాళ్ళందరికీ కూడా 76 లక్షలు తప్ప ₹1,00,00,000 అయింది లేదు. అంటే ఒక 30 lakhs డెఫిసిట్లోనే ఉన్నారు. సో లార్జ్ క్యాప్ అంతగా ప్రామినెంట్గా ఇవ్వలేదు. సరే, ఫ్లెక్సీ క్యాప్ తీసుకుందాము అని చూస్తే అది కూడా 12.76% దాకానే వచ్చింది తప్ప అది కూడా బీట్ చేయలేకపోయిందండి. ఈవెన్ బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకున్నా కూడా వెళ్ళలేకపోయింది 15 yearsలో. అలాగే మనం తీసుకుంటే ఈ మిడ్ క్యాప్ ఏదైతే ఉందో అదొకటి కొంచెం ప్రామినెంట్గా అయితే ఉందండి. మిడ్ క్యాప్ మనం చూస్తే దగ్గర 20 మిడ్ క్యాప్స్ అయితే ఉన్నాయి. అన్ని మిడ్ క్యాప్స్లో కూడా ఆల్మోస్ట్ మనకి అనుకున్నట్టుగా 15% అబోవ్ రిటర్న్స్ ఇచ్చాయి. ఒక 4-5 మిడ్ క్యాప్స్ తప్ప మనకి ప్రామినెంట్గా అయితే 16.87% దాకా మనకి యావరేజ్గా వచ్చేసిందండి. మిడ్ క్యాప్స్ అయితే కొంచెం నిజంగా నిలబెట్టుకున్నాయి, వాగ్దానం నిలబెట్టుకున్నాయి. కేవలం మిడ్ క్యాప్లో ఒకటే. ఈవెన్ స్మాల్ క్యాప్స్ కూడా చూస్తే మొత్తం ఆల్ ఓవర్ యావరేజ్గా 14.99 దగ్గర అయిపోయినాయి. అంటే 15%కి దరిదాపుల్లోకి వచ్చి అయిపోయింది స్మాల్ క్యాప్. సో మీరు చూస్తే మనం గతంలో ఎందుకు అంటే వాలటిలిటీ బాగా ఉంది. సరే, ఇంతమంది మనకి చూడండి, చాలామంది కొత్త మనకి తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి 2020 తర్వాత ఈ కోవిడ్ తర్వాత మాత్రమే కొంచెం అవగాహన పెరిగింది. ఏమంటారు చెప్పుకోవాలి, కొంచెం మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన, ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ బాగా వచ్చింది, పెనిట్రేషన్ జరిగింది. కానీ ఏరాజ్ మనకి బాంబే చూసినా, అటు గుజరాత్ చూసినా, అటు న్యూఢిల్లీ చూసినా కూడా ఎప్పటి నుంచో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మీరు అలా తీసుకుంటే గడప ఒక కోటీశ్వరుడు ఉండాలి. ఇప్పటికే గడప ఒక కోటీశ్వరుడు అయితే ఉండాలి అక్కడ. ఇది వాళ్ళు లాంగ్ టర్మ్ చేసుకొస్తున్నారు కాబట్టి. కానీ అక్కడ కూడా జరగల. ఎందుకు జరగలేదంటే దానికి 3 కారణాలు అయితే ఉన్నాయండి. మనం 15 years పాటు క్రమశిక్షణతో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కోటీశ్వరులు కాలేకపోతున్నాం. దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మనం ఏదైతే ఫండ్ని ఎంచుకుంటున్నామో ఆ ఫండ్ పర్ఫార్మెన్స్లో కన్సిస్టెన్సీ ఉండట్లేదు. అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఫండ్ 30% సిఏజీఆర్ ఇచ్చిన ఫండే అది ఆ రోజుకి. అలానే మనం అందులోకి స్టార్ట్ చేసినప్పుడు క్రమేపీ ఏమైందంటే ఆ 30% సిఏజీఆర్ కాస్త 21, 22, ఇంకా 16, 15, 11, 12 పడిపోయి ఆన్ యావరేజ్గా మీరు చూస్తే అది మీకు 13% కంటే రిటర్న్ రావట్లేదు. మరి 15% టచ్ కాలేదు కదా. ఇప్పుడు మీరు చూడండి, బెస్ట్ మిడ్ క్యాప్స్ అంటే మనం 15 years బ్యాక్ నుంచి తీసుకున్న మిడ్ క్యాప్స్ తీసుకుంటే మొత్తం హారిజన్లో టాప్ బెస్ట్ మిడ్ క్యాప్, బాటమ్ మిడ్ క్యాప్, యావరేజ్గా ఒక మిడ్ క్యాప్ తీసుకుంటే మనం పెట్టింది 18 lakhs. అంటే ఫస్ట్ బెస్ట్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసింది కూడా 18 lakhs. అలా 18 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్ ఇవాళ 1,48 lakhs ఇచ్చిందండి. 1,48 lakhs చూస్తే మీరు 1 crore అనుకున్నాము, కానీ ఇంకా 48 lakhs ఎక్స్ట్రా ఇచ్చింది. కానీ ఇట్లాంటి ఫండ్లో ఎవరు పెట్టలా. ఆ రోజున ఈ ఫండ్ అసలు ఎవరు నమ్మకమే లేదు ఈ ఫండ్ మీద. ఇది ఇవ్వదులే అని ఎవరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి.
ఎవరైతే మొత్తం ఇండియా అంతా ఒక ఫండ్ని నమ్ముకొని ఈ ఫండ్ మనకి గ్యారంటీగా ఇస్తుంది అనుకున్న ఫండ్ ఇవాళ 90 lakhs ఇచ్చి ఆగిపోయింది. అది అంటే టాప్లో స్టార్ట్ అయిన ఫండ్ 15 years తర్వాత ఏమో బాటంకి వెళ్ళిపోయింది. ఆ రోజున బాటంలో ఉన్న ఫండ్ ఎవరు నెగ్లెక్ట్ చేశారు అందరూ. ఈ ఫండ్లో ఏం అంత కెపాసిటీ లేదనుకున్న ఫండ్ ఇవాళ టాప్లో వెళ్ళి కూర్చొని అది కొట్టేసలు చేసింది. సో ఇలా సెకండరీ ప్రాబ్లం ఏంటంటే మనం అందరం కూడా గెస్ట్ చేసేది రాంగ్ గెస్ట్ చేస్తున్నాం. అంటే ఏ ఫండ్స్ అయితే టాప్లో ఇవాళ టాప్ చూస్తున్నాం, ఇవాళ అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేసి బెస్ట్ ఫండ్స్ అని తీసుకుంటారు. ఇవాళ బెస్ట్ ఫండే అది, కానీ రాబోయే 15 years దాకా కూడా బెస్ట్ ఫండ్ కానీ నిలబడుతుంది అనే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉందని సార్. అందుకు కొట్టేసలు అవ్వలేకపోతున్నారు. ఇంకోటి పెద్ద మనం ఇందాక డిస్కస్ చేసాం, మార్కెట్లో లార్జ్ క్యాప్ ఇచ్చిందేమో 11%, ఫ్లెక్సీ క్యాప్ ఇచ్చిందేమో 13 చేంజ్ ఇచ్చింది. మల్టీ క్యాప్ కూడా ఇంకా దారుణంగానే 12% ఆగిపోయింది. ఓన్లీ మిడ్ క్యాప్ ఒకటే 18%, 16.5% దాకా రిటర్న్ ఇచ్చింది. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఆ 15,000 రూపీస్ ఎస్ఐపి కూడా మనం కేవలం మిడ్ క్యాప్లో చేస్తామంటే చెయ్యం. ఒక 3,000 రూపీస్ లార్జ్ క్యాప్లో పెడతాం, ఒక 3,000 రూపీస్ ఏమో మిడ్ క్యాప్, 3,000 రూపీస్ ఏమో ఫ్లెక్సీ క్యాప్, 3,000 మల్టీ క్యాప్, 3,000 స్మాల్ క్యాప్లో పెడతాం. ఇలా అన్నింటిలో పెట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ యావరేజ్ చూసుకుంటే 15 కంటే తగ్గిపోయింది, మళ్ళీ కొట్టేసి అవ్వలేకపోయాం. సో టూ మచ్ ఒక మాట అంటారు, అరే ఒక పడవ మీద కాలేయి ఒక పడవ మీద కాలేస్తే నువ్వు తిన్నంగా గోల్ రీచ్ అవుతావు, 2 పడవల మీద కాలేయకు అంటారు. మనం 2 పడవలు కాదు, ఇక్కడ 5 పడవల మీద కాలేస్తున్నాం. సో ఎప్పుడైతే ఎక్కువ కొంతమంది మా దగ్గర పోర్ట్ఫోలియో తీసుకొస్తారు, వాళ్ళ దాంట్లో 10 ఫండ్స్ ఉంటాయి, 10 ఫండ్స్లో అంటే 10 పడవల మీద కాలేసినట్టు. సో వాళ్ళ గోల్ రీచ్ కాలేకపోతున్నారు. సో ఎప్పుడు డైవర్సిఫికేషన్ ఎక్కువ చేయకూడదు, అలానే ఫండ్ని ఎప్పుడు మార్చుకుంటూ ఉండాలి పర్ఫార్మెన్స్ బాగుండకపోతే. ఇంకోటి ఏంటంటే సార్, ఈ లాంగ్ టర్మ్ అనేది మాకున్న సర్వే ప్రకారం రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది ఏంటంటే, ప్రతి 5 ఏళ్ళకి ఇన్వెస్టర్స్ పడిపోతున్నారు. అంటే ఉత్సాహంగా మొదలు పెడతారు ఎస్ఐపి, 5 years అవ్వగానే 100 మందిలో 50% మాత్రమే కంటిన్యూ అవుతున్నారు, 50% డ్రాప్ అయిపోతున్నారు. లాస్ట్ మీరు తీసుకుంటే మార్చ్ డేటా తీసుకున్నా కూడా 56 lakhs మంది ఎస్ఐపీలు ఆపేశారు. సో 10 years దాటంగానే అందులో ఇంకా 50% అంటే ఇంకో 30% ఆపేస్తున్నారు. చివరిదాకా 100 మంది మొదలు పెడితే ఎస్ఐపి 15 years అనుకొని చివరిదాకా కొనగలుగుతున్న వాళ్ళు 15% మందే, 85% మంది మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. రీజన్స్ ఏమైనా కావచ్చు, రీజన్స్ లైక్ వాళ్ళకి జెన్యూన్ రీజన్స్ అవ్వచ్చు, పిల్లల చదువులు పెరగచ్చు, తల్లిదండ్రుల మీద ఏదైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. కొంతమంది 10 years దాకా ఎస్ఐపి చేస్తారు, వెంటనే హోమ్ లోన్ తీసుకుందాం అన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ అయితే కట్టాల్సి ఉంటుందో, ముందుగా హోమ్ లోన్కి డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందో ఆ డౌన్ పేమెంట్ కింద ఎస్ఐపి వాడేస్తారు. సో అట్లా ఒక కార్ కొనుక్కుందామన్నా ఎస్ఐపి వాడేస్తారు. సో కంటిన్యూషన్ కూడా చాలా మంది చేయట్లేదు 15 years దాకా కూడా. సో ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అయితే చూస్తున్నామండి. అందుకే 15 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కూడా రకరకాల కారణాల వల్ల కోటీసులు అయితే కాలేకపోతున్నారు. సో అది మనకు ప్రూవ్ అయింది కూడా. సో మనం చెప్పేది ఏంటంటే, ఓన్లీ మిడ్ క్యాప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, లాజికల్గా ఆలోచించండి, వేగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒక థియరీ ప్రకారం ఇప్పుడు చాలా మంది చేసే ఒక పొరపాటు ఏంటంటే డైవర్సిఫికేషన్ చేస్తారు. అంటే చూడండి, మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు సపోర్ట్గా ఉండాలని చెప్పి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెడతారు, మల్టీసెట్ ఫండ్లో పెడతారు, లార్జ్ క్యాప్లో పెడతారు. ఇది నిజమే, మార్కెట్ డౌన్ అయినప్పుడు మీ పోర్ట్ఫోలియో ఈక్విటీ ఉందనుకోండి కేవలం -10% పడుతుంది, లేకపోతే -5% పడుతుంది. ఇది పెట్టుకోవడం వల్ల మార్కెట్లో మన పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానివ్వండి, మల్టీసెట్ ఫండ్ కానివ్వండి, అలాగే చూస్తే లార్జ్ క్యాప్ పెట్టుకోవడం వల్ల -5 పడేది కాస్త -1 దాకా పడి ఆగిపోతుంది. మీకు డౌన్ మార్కెట్లో ప్రొడక్షన్ దొరికింది, బాగానే ఉంది, కానీ మళ్ళీ రేపు బుల్ రన్ వచ్చినప్పుడు ఒక్క మిడ్ క్యాప్ ఈక్విటీ 18% రిటర్న్ ఇస్తుంది, ఇవన్నీ ఏంటంటే 12%, 14% వచ్చి ఆగిపోతున్నాయి. సో ఆ 18% ఇచ్చిన ఈక్విటీని కూడా కిందకి లాగి మనకి ఆన్ యావరేజ్గా మళ్ళీ 13% వస్తుంది. సో బుల్ మార్కెట్లో ఇవన్నీ డేంజరస్గా తయారవుతున్నాయి. సో కాబట్టి ఈ సైకాలజీ మారాలండి. ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఇన్వెస్టర్స్కి బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి, బాగా ఆలోచించండి. మిమ్మల్ని గన్షాట్గా కొటేషన్ చేసే ఏదైతే ఫండ్ ఉంటుందో అందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తుంటాం. సో అలా చేస్తే కానీ రిటర్న్స్ అయితే వస్తాయండి. సో మనమే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చూసాం మేము, ఎస్ఐపి చేసుకున్నంత మాత్రం కోటీశ్వర్లు అవ్వట్లేదు. మేము మళ్ళీ చెప్తాము, బీకామ్ గ్రూప్లో 1,00,000 మంది చేరతారు, కానీ సిఎల్ మొత్తం 100 మంది అవుతారు. సో మనం ఒక యాప్ తీసుకొని ఎస్ఐపి స్టార్ట్ చేసినంత మాత్రాన మన కోటీశ్వర్లు అయిపోయినట్టయితే కాదు. ప్రాపర్గా గైడెన్స్ ఉండాలి. ఎవ్రీ 3 yearsకి ఫండ్స్ మార్చుకోవాల్సి వస్తే మార్చుకోవాలి. అలా కనుక చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మొత్తానికి 15 చొప్పున ₹1,00,00,000 అక్యూములేట్ చేసుకోవాలి అంటే దానికి అన్ని మార్కెట్ కండిషన్స్ సపోర్ట్ చేయాలి. మార్కెట్స్ కూడా ఆ రేంజ్లో ర్యాలీ అయితేనే ఆ 15th year అనేది ఆ ₹1,00,00,000 చేతికి వస్తుంది. మధ్యలో మార్కెట్లో అన్సర్టనిటీలు, మార్కెట్ ఫాల్లు, క్రాష్లు ఇవన్నీ జరిగాయంటే మాత్రం ఆ 15 అనేది అక్కడ వర్కౌట్ కాకపోవచ్చు. అవుట్ ఆఫ్ 100లో 20 ఫండ్స్ మాత్రమే ఇస్తున్నాయండి, 80 ఫండ్స్ ఇవ్వలేకపోతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.